ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ 2025 సంవత్సరము జాన్యువరి మొదటి నెల దేవుడు మనల్ని కాపాడినందుకు మరొకసారి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. థ్యాంక్ యూ జీసస్. నా మట్టుకు నేను ఈ సంవత్సరం చూస్తాననుకోలేదు. అనేక సార్లు గత సంవత్సరంలో బలహీనుడు అయిపోయాను. రాత్రి వేళ సమయంలో వెరికో వెయిన్స్ ద్వారా పిక్కలు బాగా నొప్పొచ్చే చాలా ఇబ్బంది పడుతుండేవాడిని. అయినప్పటికీ దేవుడు తన కృపచేతనాన్ని ఇక్కడ నిలబెట్టాడు. దేవుని స్తోత్రం. భక్తుడైన హబక్కుకు చేసిన ప్రార్థన కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. హబక్కుకు గ్రంథము 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు దయచేసి చదవండి. హబక్కుకు చేసిన ప్రార్థన. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. బిడ్డలారా, మనం కడవరి కాలంలో ఉన్నాం, యుగాంతంలో ఉన్నాం, రాకడ దినాల్లో ఉన్నాం. యేసు ప్రభు వారు చెప్పారు, నా రాకడ సమయంలో అక్కడక్కడ భూకంపములు, కరువు, కాటకములు, ఇబ్బందులు, ఇరుకులు ఇవన్నీ. నేను రాత్రి సౌత్ అమెరికాలో పెరు రాష్ట్రంలో భయంకరమైన సునామీ వచ్చింది. సుమారు 10,000 మంది గల్లంత అయిపోయారు. ఎన్నో ఓడలు అడ్రస్ లేకుండా పోయాయి. అలాగే ఈ నూతన సంవత్సరం కొరకు ఎదురు చూస్తున్న సమయంలోనే ఇరాన్ నుండి 200 బాంబులు ఇజ్రాయెల్ దేశం మీద పడ్డాయి. చాలామంది చనిపోయారు, కొంతమంది క్షతగాత్రులు అయ్యారు. రాజ్యం మీదకి రాజ్యము, జనం మీదకి జనం లేస్తున్నారు. నిన్న పగటి వేళ రష్యా ఓ భయంకరమైన బాంబును ఉక్రెయిన్ మీద వేసింది. చాలామంది హతమైపోయారు. ఇవన్నీ కూడా రాకడ సూచనలు. ఇవన్నీ మనం తెలుసుకున్నప్పుడు ఆయన రాకడలో నేను ఎత్తబడగలనా, ఆయన ఇప్పుడు వచ్చినట్లయితే నేను ఆయన రాజ్యంలోనికి చేర్చబడనా అనే భావన నీకు నాకు కలగాలి. లోకపోకడ చూస్తున్నప్పుడు జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం. నిన్న మాజీ మంత్రి, టూరిజం మంత్రి ఏదో అంది, ప్రస్తుత పరిపాలన గురించి ఏదో మాట్లాడితే వెంటనే డిప్యూటీ సీఎం అన్నాడు, అరే దాన్ని లోపల ఇంట్రా తీసుకెళ్ళి కులబడరా అన్నాడు. ఇట్ ఈస్ ట్రూ. వాళ్ళు ఆ పని చేసినా ఎవరు అడిగేవాడు ఎవడు లేడు. అధికారం వాళ్ళది. అలాగే తెలంగాణలో కూడా అప్పటి ముఖ్యమంత్రి కుమారుడిని రేపో మాపో అరెస్ట్ చేయడానికి వెళ్తున్నారు. సుప్రీం నన్ను అర్ధంతరంగా అలా అరెస్ట్ చేయొద్దు, నాకు కొద్ది టైం ఇవ్వండి, జాన్యువరి 5వ తారీఖు వరకే టైం ఇచ్చారు. గత ప్రభుత్వాల్లో చేసిన స్కామ్స్, గత ప్రభుత్వాల్లో జరిగిన అక్రమాలు ఈ ప్రభుత్వాలు తవ్వి ఏం చేస్తారంటే వాళ్ళని తీసుకెళ్ళి లోపల వేస్తున్నారు. ఇదంతా వాక్యానుసారం. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యములు వేస్తున్నాడు. భూకంపములు, కరువులు, కాటకములు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, బాధలు, అకాల మరణాలు. ఎంతోమంది అలా వెళ్ళిపోతున్నారు. కానీ దేవుడు నిన్ను నన్ను క్షేమంగా ఉంచినటువంటి కారణం ఏంటంటే నీవు నేను ఆయనకు భయపడాలి. దైవ సేవకురాల ద్వారా దేవుడిచ్చిన వర్తమానం అదే. చాలామంది వాక్యం వింటున్నారే కానీ దాన్ని గ్రహింపట్లేదు. వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకేమంటున్నాడంటే, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయి. కార్యం అంటే ఎవరో కాదు, మనమే. మనం ఆయన చేతి పని అయి ఉన్నాం. ఆయన జిగట మన్నైన మనల్ని మంచి మనుషులుగా సమకూర్చాడు. ఆయన పరమ కుమ్మరి. యెషయా గ్రంథం 64:8 అధ్యాయంలో మనం చదివితే, యెహోవా నీవే మాకు తండ్రివి, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. అది మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము నాయన. అయ్యా మేము జిగటమన్నే. బో ఏమి ఎగిరెగిరి పడతారు మనుషులు. 4 జతల బట్టలు ఉండేదాడికి భూమి మీద ఆగరు. 4 రోజులు బాగా చేతి నిండా డబ్బు ఉండేటప్పటికి మనం అంతా జిగటమన్నే.
యోబు గ్రంథం 33 అధ్యాయం 6వ వచనంలో యోబు అంటున్నాడు, ఎవరైనా దేవుని ఎడల నేనును నీ వంటి వాడను, నేనును మీ వంటి వాడనే, నేనును జిగటమంటితో చేయబడిన వాడనే, నేనును జిగటమంటితో చేయబడిన వాడనే. దేవుని స్తోత్రం. ఆదాం ఎవరితో చేయబడ్డాడు? బంగారంతో. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం మనం చదువుకున్నట్లయితే, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. అది బంగారు ఎలా ఊగినా నీవు భుజములపై నిన్ను మోయక తప్పదురా, పట్టు పరుపులపై పొర్లిన నీవు మట్టి పరుపులోనా పెట్టక తప్పదురా. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే యేసుని చేర్చుకు సొంతం. కళ్ళు తెరిస్తే వెలుగురా, కళ్ళు మూస్తే చీకటిరా, నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నిశ్శబ్దమురా. ఏ క్షణమో మనకు తెలీదు. We don't know what will happen. That may come any time, any place, any person at any age. అయ్యారండి, మేము వాగ్దానాల కోసం వచ్చామండి. మా గురించి ఏం చెప్తాదో దేవుని యొక్క వాక్యం అని. నాకు పెళ్ళి అవుతుందా అవదా, నేను కోరుకున్న అబ్బాయి దొరుకుతాడా దొరకడా, అలాంటి ఆలోచనలు ఉన్నావా? నా వ్యాపారం బాగుంటుందా బాగుంటుందా, ఈ సంవత్సరం అయినా నా కొడుక్కి పెళ్ళి అవుతుందా, నా 2 కూతుళ్ళు ఉన్నారు, వాళ్ళిద్దరికి నేను ఉండగానే పెళ్ళి అవుతుందా లేకపోతే నేను అటు వెళ్ళిపోతానా? ఇలాంటి ఆలోచనలన్నీ చేస్తున్న నీకుతో దేవుడు మాట్లాడేది ఏంటంటే, ఆయన నీ కార్యములను ప్రచురము చేయను. అర్థమైందా? అక్కడ అంటున్నాడు, సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములు దానిని నాకు, యు మస్ట్ వెయిట్ ఫర్ గాడ్. దేవుని సన్నిధిలో నువ్వు ఎదురు చూస్తే దేవుడు నీకు తప్పక సహాయము చేస్తాడు. మనం జిగటమనం అమ్మ, మన శరీరాన్ని చూసి అతిశయించం. మాకు ఏమ్మా మీ ఆయన వచ్చాడు, ప్రార్థనకు నువ్వు రాలేదేంటి అని అడిగాను అనుకో, డాక్రా మీటింగ్కి వెళ్ళాను నాన్నగారు, ఇవాళ డాక్రా మీటింగ్. యేసు ప్రభువుని నమ్ముకుని దేవుని సన్నిధికి రాకపోతే నీ బ్రతుకు డాక్రా అయిపోతావు అంతే. ఫస్ట్ గాడ్, నెక్స్ట్ యువర్ వర్క్. నువ్వు చేయవలసిన పని ఏంటంటే, దేవుని యొక్క ఆజ్ఞలు గైకొని, దేవుని మందిరాన్ని ప్రేమించి, ఆయనకి నీ సమయం ఇచ్చి, నీ రాబడి అంతట్లో కూడా దేవునికి దశమభాగం ఇచ్చి పవిత్రంగా జీవిస్తే ఆయన నీ కార్యములను విడిచిపెట్టాడు. దేవుని స్తోత్రం. కీర్తన గ్రంథము 137 కీర్తన 8వ వచనంలో దావీదు అంటాడు, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయను. అందరూ చెప్పండి అమ్మా, యెహోవా నా పక్షమున కార్యమును సఫలము చేయను. కార్యం అంటే ఎవరు? మనమే. మనం ఆయన చేతి పని. కార్యం అంటే పని. ఇంకేమంటున్నాడండి? యెహోవా నా పక్షమున కార్యమును సఫలము చేయను, యెహోవా నీ కృప నిరంతరముండును, నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము. వి మస్ట్ ప్రే. మనం అందరం అడగాలి దేవుణ్ణి, ప్రభువా నీ చేతి కార్యమైన నన్ను విడిచిపెట్టొద్దయ్యా. అయ్యా నా భర్తను విడిచిపెట్టొద్దు, నా భార్యను విడిచిపెట్టొద్దు, నా పిల్లలను విడిచిపెట్టొద్దు, నన్ను విడిచిపెట్టొద్దు అయ్యా. నీ కాపుదల నాకు దయచేయని ప్రభువుని అడుగుదాం. అలా అడిగితే దేవుడు తప్పక సహాయము చేస్తాడు. మనం ఆయన కార్యం. అందుకని యేసయ్య గారు అంటాడు, నీ చేతితోనే నన్ను చేసినావు, నీ చేతిలోనే నన్ను చెక్కుకొంటివి, నీ చేతితోనే నన్ను చేసినావు, నీ చేతిలోనే నన్ను చెక్కుకొంటివి, నీ చేతి నీడలో నన్ను దాచుకుంటివి, నీ చేతి నీడలో నన్ను దాచుకుంటివి, నా ప్రియుడా యేసయ్యా
కృప లేనిదే నే బ్రతకలేను, క్షణమైనా నే బ్రతకలేను. నా ప్రియుడా సర్వోన్నతుడా సర్వకృపానిధి సర్వ సంపదలు నీ అందే ఉన్నవి. సర్వోన్నతుడా సర్వకృపానిధి సర్వ సంపదలు నీ అందే ఉన్నవి. నీవు నా పక్షమై నిలచియున్నావు, నీవు నా పక్షమై నిలచియున్నావు. నా ప్రియుడా యేసయ్యా నీ కృప లేనిదే నే బ్రతకలేను. ఆమేన్. క్షణమైనా ప్రతిరోజు, ప్రతి ఉదయం, ప్రతి రాత్రి, ప్రతి మధ్యాహ్నం మనం చేయవలసిన ప్రార్థన, ప్రభువా నీ కృప నా పట్ల ఉంచయ్యా, నా పక్షముగా నా కార్యము సఫలం చేయి. నేనే ఉద్యోగం చేస్తున్నా, ఏ పని చేస్తున్నా, అది చిన్నదైనా పెద్దదైనా నన్ను విడిచిపెట్టుకయ్యా, నీ చేతి కార్యములను విడిచిపెట్టుకో అంటున్నారు దావీదు. దేవుని స్తోత్రం. ఆయన నిన్ను నన్ను విడిచిపెట్టుకుని ఉండాలంటే వీ మస్ట్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్. మనం దేవుని యొక్క సన్నిధిలో భయభక్తులు కలిగి ఉంటే ఆయన మనకేం చేస్తాడంటే నూతన సంవత్సరంలో నూతన హృదయం ఇస్తాడు. ఆమేన్. యెహెజ్కేలు గ్రంథం 36:26 చదువుకుందాం. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. అది చాలామంది అనుకుంటున్నారు నేను భయంకరమైన త్రాగుబోతుని, లేకపోతే నేను భయంకరమైన వ్యభిచారిని, భయంకరమైన దొంగని, అన్ని విషయాల్లో దేవుని సన్నిధిలో దొంగిలిస్తున్నాను, నన్ను దేవుడు నూతన క్రియగా చేస్తాడా అని. వాస్తవమే. ఇర్మియా గ్రంథం 13:22 కూషు దేశస్థుడు తమ చర్మమును మార్చుకొనగలడా, చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా, మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయటకు అలవాటు పడిన మీరును మేలు చేయని వల్లపడను. కనుక నువ్వు అనుకున్నావు నేను మారలేనని, మా అమ్మ నాన్న ప్రార్థన చేస్తుంది కానీ నేను మారలేదంటావు. దేవునికి అసాధ్యమైన కార్యము లేదు. ఆమేన్. నువ్వు చేయవలసింది ఏంటంటే ప్రభు యొక్క వాగ్దానాలు గైకొంటే ఆయన నిన్ను మారుస్తాడు, నీవు క్షేమముగా ఉంటావు, ఆయనను అనుసరించే మనసు నీకుంటుంది. దేవునికి స్తోత్రం. ద్వితీయోపదేశకాండ 5:29 వారికిని వారి సంతానమునకును నిత్యము క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నింటినీ అనుసరించు మనసు వారికి ఉండిన మేలు. ఈ మనసు కావాలంటే నువ్వు మోకరించాలి. దావీదు ప్రార్థన చేస్తున్నాడు. కీర్తన 51 కీర్తన 10 దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. నువ్వు దేవుణ్ణి అనుసరించే మనసు నీకు కావాలి, స్థిరమైన మనసు ఉండాలి. ఆదివారం గుడిలో, సోమవారం ఎక్కడో, సండే బ్రదరు, మండే అదరు, అలా కాకుండా నువ్వు దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగమందు స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము అని ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. అబ్రహామును ఆశీర్వదించినట్లు, అబ్రహాం నువ్వు లే, నేను చూపించే దేశానికి వెళ్ళవయ్యా అన్నాడు కనుక దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. అతని గురించి నెహెమ్యా గ్రంథం 9:7 నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. అబ్రహాము గురించి, దేవా యెహోవా అబ్రహామును ఏర్పరచుకొని, నీవు అబ్రహామును ఏర్పరచుకొని కల్దీల ఊరు అను స్థలము నుండి యువతలకు అతనిని రప్పించి, అవును, అతనికి అబ్రహామును పేరు పెట్టిన వాడవు నీవే. అతడు నమ్మకమైన మనసు కలవాడని ఎరిగి కానానీయులు, హిత్తీలు, అమోరీలు, పెరిజీలు, యెబూసీలు, గిర్గాషీలు అను వారి దేశమును అతని సంతతి వారికి ఇచ్చినట్లు. యు మస్ట్ సరెండర్ యువర్ లైఫ్ టు గాడ్. నీ జీవితాన్ని దేవునికి అంకితం చేయి. ఇదిగో దేవా నా జీవితం
ఆపాదమస్తకము నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకము నీకంకితం. నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి, లార్డ్ క్లెన్స్ మీ లార్డ్, గతించిన సంవత్సరం నీకు అవిధేయతగా జీవించాను, నా తల్లిదండ్రులు దుఃఖపెట్టాను, నా భార్యను దుఃఖపెట్టాను అయ్యా, చాలా ఇబ్బంది పెట్టాను అయ్యా, దైవజనుడికి కూడా దుఃఖం కలుగు చేశాను, దయతో నన్ను కనికరించాను. ప్రభు దగ్గరికి వస్తే ఆయన నిన్ను మారుస్తాడు. చిరుతపులి మచ్చలు మార్చుకోలేదు, కుశదేశస్తుడు చర్మం మార్చుకోలేడు, కానీ ఆయన నీ హృదయం మార్చేస్తాడంతే. 2 కొరింథీ 5:17 కాగా ఎవడైనాను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. ఒకప్పుడు సౌలు భయంకరంగా జీవించాడు, దేవుని బిడ్డలను హింసించాడు, స్టెఫను చంపించాడు. కానీ దమస్కు దగ్గర దేవుని యొక్క దర్శనం కలగగానే, ప్రభువా హూ ఆర్ట్ దౌ, నేను నీవు హింసించుతున్నా యేసును కానీ వెంటనే అతని జీవితం మారిపోయింది. 1 తిమోతి 1:12 అంటాడు, పూర్వం దోషకుణ్ణి హింసకుణ్ణి హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు క్రీస్తునందున్నట్లయితే నూతన సృష్టి. ఆమేన్. దేవుని సన్నిధిలో ఉన్నావు, నువ్వు దేవుని యొక్క మందిరంలో ఉన్నావు. ఆయన ఏం చేస్తాడంటే నిన్ను ఉన్నతమైన స్థితిలో పెడతాడు. దేవుని స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అబ్రహాము నమ్మకమైన మనసు కలిగినాడు కనుక నీవు కూడా దేవుని యొక్క సన్నిధిలో నమ్మకంగా జీవించాలి. దేవుని స్తోత్రం. ఒక ఆవిడ అడుగుతుందండి, అయ్యా 2025 ఎట్టా ఉంటుందయ్యా, ఎట్టా ఉంటామేంటమ్మా, ఏమన్నా జరుగుతాయా మీకు తెలుస్తుంది కదా. ఏమీ లేదమ్మా, ఈరోజు సూర్యుడు ఎటు ఉదయించాడమ్మా, తూర్పుని. 2025 జనవరి తారీఖు కూడా తూర్పునే ఉదయిస్తాడు. ఎక్కడ అస్తమించాడమ్మా, అక్కడే. ఈ సంవత్సరం ఏదుందో వచ్చే సంవత్సరం కూడా అదే ఉంటుందమ్మా. అలా కాదు, మహాజ్ఞాని ప్రపంచాన్ని కాసి వడపోశాడు జ్ఞానైన సొలొమోను చెప్తున్నాడు. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది. పోయిన సంవత్సరం చికెన్ బిర్యానీ తిన్నావు, ఈ సంవత్సరం అదే. ఇంకంతకంటే నేనేం చెప్పలేను. మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది, ఇప్పుడు జరగబోవున్నది. సూర్యుని కింద నూతనమైనది ఏదియూ లేదు, ఇది నూతనమైనది అని ఒకదానిని గూర్చి ఒకడు చెప్పును. అది నువ్వు క్రొత్త సంవత్సరం ఏదో నూతనమైంది అనుకున్నావు, లేదు, ఒకటేమే నూతనమైంది. యువర్ హార్ట్ మస్ట్ బి చేంజ్. ఆమేన్. ఇఫ్ యు కమ్ టు ద లార్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యూ విల్ బి ఏ న్యూ పర్సన్. ప్రభు దగ్గరకు వచ్చిన ఎంతమంది ప్రభువులోకి వచ్చి మార్పు చెందారు. దేవుని స్తోత్రం. మందిరంలో చాలామంది తెల్లారు లేస్తే బుడ్డెత్తి పెట్టేస్తుంటారు. భార్యలు ప్రార్థన చేశారు, వాళ్ళు ప్రభువులోకి వచ్చారు. దేవుని స్తోత్రం. తాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోయాడు ఆయన. భార్య వెళ్ళి పాపం ఎక్కడున్నాడో, ఆ రోజులు ఆటోలు లేవు, రిక్షాలు వెళ్ళి కక్కుని దాంట్లో పడి ఉన్నాడు. ఆయన తీసుకొచ్చి శుభ్రంగా కడిగి మంచం మీద పెట్టి ఆమె కన్నీటితో ప్రార్థన చేసింది, ఈ మందిరంలో ప్రార్థన చేసింది. దేవుని స్తోత్రం. రెగ్యులర్గా దేవుని సంతకు వస్తాడు, ఉదయం స్తుతి ఆరాధనకు వస్తాడు, అన్ని కూటాలకు వస్తాడు. తన రాబడి అంతట్లో కూడా దేవుని కోసం భావిస్తాడు. ప్రైజ్ లార్డ్. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి, మరి గట్టిగా కొట్టండి. క్రీస్తు యేసునందు నూతన హృదయం కావాలి. యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనసు కలుగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. అప్పుడు వారు నాకు జనులయ్యుందురు, నేను వారికి దేవుడనై ఉందును. దేవుని స్తోత్రం.
వెనకటి పరంజ్యోతి గారు హాస్టల్లో ఉన్నప్పుడు అందరు నిద్రపోయిన తర్వాత 2 దిండులు వరుసగా పెట్టి దుప్పటి కప్పి గోడ దూకి మా బామ్మర్ది ఆయన నేను కలిసి 3 కిలోమీటర్ల దూరం అంతర్వేదిపాలెం నుండి మల్కీపురం నడిచి వెళ్ళి 2వ సినిమా చూసాం. ఏంటి చిక్కడు దొరకడు, మళ్ళీ వచ్చి ఏమి ఎరగనట్టు పడుకున్నాం. ఎందుకో పరంజ్యోతయ్య గారికి అనుమానం వచ్చింది, ఎవరో గోడ దూకినట్టు. అప్పుడు సీసీ కెమెరాలు లేవు. లోపల వచ్చి చూస్తే అందరూ ఉన్నారు, కానీ ఓ చోట కాళ్ళు కనపట్టలేదు. ఏంటని దుప్పటి తీస్తే ఏమున్నాయి, 2 దిండ్లు ఉన్నాయి. ఓహో. ఆ తర్వాత ఎవడు వీడని ఎంక్వైరీ చేస్తే ఆయన ఏం చేశాడంటే బెల్ట్ తీసుకుని కొట్టాడు, ఎరగబాదాడు. అయ్యా నేనెరుగా నాటి నుండి నేటి వరకు మళ్ళీ సినిమా హాల్లో అడుగు పెట్టలా. ఏ మనసు వచ్చింది? నూతన మనసు వచ్చింది. ప్రార్థన చేయాలి. ప్రభుత్వంలో ప్రార్థన చేస్తే ఆయన మనకేం చేస్తాడండి? నూతన ఆత్మను కావాలా నీకు? నూతన సంవత్సరంలో అద్భుత కార్యం చేస్తాడు. ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం 7వ వచనం, వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లును నేను వారి దేవుడనగునట్లును నేను యెహోవానని నన్నెరుగు హృదయమును వారికి ఇచ్చెదను. యు మస్ట్ కమ్ టు గాడ్. దేవుని మందిరానికి రా. నీ కొడుకు నీ మాట వింటలేదా? ప్రభు దగ్గర మెల్లిగా తీసుకురా. నీ కుమార్తెను తీసుకురా. ప్రభు దగ్గరికి వచ్చేయి. ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేస్తే ఆయన మనకు నూతన మనసు ఇస్తాడు. యు ఫర్గెట్ అబౌట్ యువర్ ఫాస్ట్ లైఫ్. యెషయా గ్రంథం 42:9 మునుపటి సంగతులు సంభవించను కదా. గత యేసు ప్రభులోకి వస్తే ఆయన క్రొత్త సంగతులు నీకు తెలియజేస్తాడు. పుట్టక మునుపే వాటిని మీకు తెలుపుచున్నాను. అది దేవుడు నీకు తెలియజేస్తున్నాడు ఈ రాత్రి. యువర్ లైఫ్ విల్ బి చేంజ్. ఇబ్బందుల్లో ఉన్నావా, ఇరుకుల్లో ఉన్నావా, అప్పుల్లో ఉన్నావా, మనోవ్యాధిలో ఉన్నావా, ప్రభు దగ్గరికి వస్తే ఆయన క్రొత్త సంగతులు నీకు తెలియజేస్తాడు. చివరిగా యెషయా గ్రంథం 44:3 వచనం ఆఖరి భాగం, నీ సంతతి మీద నా ఆత్మను కృమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రభువులోకి వచ్చిన తర్వాత ఆయన యొక్క రాకడ కొరకే మనం ఎదురు చూడాలి. ప్రకటన 21:3లో ఆయన క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని ఉండును, నూతన యెరూషలేమును ఉండును. అక్కడ ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. బాబా, నువ్వు మారు మనసు పొందే, రక్షణ పొందే, నువ్వు పరలోకంలో ఉంటావు. ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. God is with you if you are belong to him. మునుపటి సంగతి మర్చిపో. ఫర్గెట్ యువర్ లైఫ్. గత సంవత్సరం అంతా అప్పులు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలు, చిత్కారాలు. నీకు డబ్బిచ్చినోడు వచ్చి భయంకరమైన బూతులు తిడుతున్నాడు. కానీ ప్రభు దగ్గరికి రా, అద్భుత కార్యం చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన నీ సంతతి మీద తన ఆత్మను కుమ్మరించును, నీకు పుట్టిన వారిని కూడా ఆశీర్వదించును. ఆ నూతన ఆకాశం చూడాలి అంటే మనం చేయాల్సింది ఏంటంటే ప్రభు సన్నిధిలో ముందుకు సాగిపోవాలి. ఆయన ఆత్మలో ముందుకి సాగిపోవాలి. దేవుని స్తోత్రం. నూతన సంవత్సరంలో మనం చేయాల్సిన పని ఏంటి తెలుసా? కీర్తనకారుడైన దావీదు 149వ కీర్తన 1వ వచనం అంటాడు, క్రొత్త కీర్తన పాడతానంటున్నాడు. నూతన గీతం పాడేదను నా ప్రియుడే సున్నితో, నూతన గీతం పాడేదను నా ప్రియుడే సున్నితో. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. నూతన గీతము పాడెదను నా ప్రియుడే సున్నితో, ఆత్మలోనే పాడెదను, ఆర్భటించి పాడెదను, ఆత్మలోనే పాడెదను, ఆర్భటించి పాడెదను, అనుభవించి పాడెదను,
నూతన గీతం పాడెదను నా ప్రియుడేసునిలో నూతన గీతం పాడెదను నా ప్రియుడేసునిలో హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా Glory. హల్లెలూయా ఆమేన్ Praise the Lord. యేసేనా మంచి కాపరి, యేసేనా గొప్ప కాపరి, యేసేనా మంచి కాపరి, యేసేనా గొప్ప కాపరి, యేసేనా ప్రధాన కాపరి, యేసేనా ఆత్మ కాపరి, యేసేనను కొన్న కాపరి, యేసేనాలో ఉన్న కాపరి, నూతన గీతము పాడెదను నా ప్రియుడేసునితో. నూతన గీతము పాడెదను నా ప్రియుడేసునితో. హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్. శత్రుసేనలు ఎదురైనా దుష్టులంతా ఒకటైనా, శత్రుసేనలు ఎదురైనా దుష్టులంతా ఒకటైనా, అభయుడేసుని చేరదను విజయ గీతం పాడెదను, అభయుడేసుని చేరదను విజయ గీతము పాడెదను, ధ్వజయం ఎత్తి సాగెదను భజన చేతులు పాడెదను, నూతన గీతము పాడెదను నా ప్రియుడేసునిలో. సంతోషకరంగా దేవుని స్తోత్రం చెప్దాం.